మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. టిట్కో భవనాల్లో విస్తృతంగా కార్డన్ సెర్చ్. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని టిట్కో భవనాల్లో ఆత్మకూరు పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల గారి ఆదేశాలతో ఆత్మకూరు డీఎస్పీ కె వేణుగోపాల్ సూచనలతో సిఐ గంగాధర్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2 సిఐలు, 6 మంది ఎస్ఐలు, 50 మంది పోలీసులు పాల్గొన్నారు. ప్రతి ఇంటిని పరిశీలించి ఇక్కడ నివసించి వారి వివరాలు తెలుసుకుంటూ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా టిట్కో వాసులకు సిఐ గంగాధర్ పలు సూచనలు చేశారు. గంజాయి వాడకంపై అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచితుల సంచారంపై సమాచారం ఇవ్వాలని, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పర్యవేక్షణ చేయాలంటూ స్థానికులకు సూచించారు. ఈ తనిఖీలో సరైన పత్రాలు లేని 26 స్కూటర్లను, 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి అజిత వేజెండ్ల ఐపీఎస్ మేడం గారి ఆదేశాల మేరకు ఆత్మకూరు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మా ఆత్మకూరు సర్కిల్ ఎస్ఐలు జిలాని, మరిపాటి ఎస్ఐ శ్రీనివాస్, అట్లానే అనంత్ సాగర్ మెస్సెస్ సూర్యప్రకాష్ రెడ్డి, సోమసేన ఎస్ఐ గారు అనూష, మా ఆత్మకూరు సెకండ్ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి గారు మరియు 30 మంది స్టాఫ్ తోటి ఈరోజు బ్లాక్ ఏ, బ్లాక్ బి చెక్ చేయడం జరిగింది. టోటల్ అన్ని బ్లాకులు కూడా క్షుణ్ణంగా చెక్ చేసి దీని ఓనర్ ఎవరు, అట్లానే రెంట్కి ఎవరు ఉంటున్నారు, టోటల్ డేటా ప్రిపేర్ చేస్తున్నాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వేసవకాలంలో పన్నులు కలిసి అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి వచ్చి చాలామంది రెంట్కుంటున్నారు. వాడు ఏదన్నా నేరం చేసి వెళ్ళిపోయినా, లేదా లోకల్గా ఏదన్నా ఈ ఆడవాళ్ళ విషయాల్లో ఏదన్నా కానీ వాడు కలపెట్టినా, లేదా బయట నుంచి వస్తా గంజాయి పాడు అలాంటి మాదక ద్రవ్యాలు తెచ్చినా కూడా వాడి మీద మా నిఘా ఉండాలి. కాబట్టి మేము ఇలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నాము. ఇది కంటిన్యూగా వారం 10 రోజులు కంటిన్యూగా జరుగుతుంది. కాబట్టి లోకల్గా స్థానికంగా ఉండేవారు కూడా ఆ చుట్టుపక్కల ఎవరు ఉంటున్నారు, పైన ఎవరు, ఎడం పక్క ఎవరు, కుడి పక్క ఎవరు తెలుసుకొని జాగ్రత్తగా మెలవలసిందని కోరుతున్నాము. ఏదైనా ఇబ్బంది జరిగినా, వాళ్ళకి ఏదైనా అసౌకర్యంగా ఉన్నా కూడా ఇమీడియట్గా మా ఆత్మకూరు ఎస్ఐ గారు కానీ, మా డిఎస్పీ గారు కానీ, నాకు కానీ తెలియజేస్తున్నాము. కానీ వీరందరూ కూడా మా పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తున్నాము. ఈ మధ్యకాలంలో రోడ్ యాక్సిడెంట్లు బాగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా, బైక్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టండి. ఆ హెల్మెట్ మీ ప్రాణాలను కాపాడుతుంది. తద్వారా మీ ఫ్యామిలీ చాలా సుఖంగా ఉంటుంది. హెల్మెట్ పెట్టుకుని వెళ్ళి హెడ్ ఇంజరీ చేసుకొని లక్షల హాస్పిటల్ పెట్టి వాడు పనికిరాని డిజేబుల్డ్ పర్సన్ అయ్యి ఫ్యామిలీకి భారం అయిపోయే పరిస్థితి కల్పించింది. దయచేసి అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోండి. అదేవిధంగా ఈ కాలంలో సైబర్ క్రైమ్ నేరాలు బాగా జరుగుతున్నాయి. మీకు పార్ట్ టైం జాబ్ ఇస్తామనో, లేకపోతే మీరు అన్ని లైక్లు కొడితే అమౌంట్ వస్తుందనో, అదే మీ బ్యాంక్ అకౌంట్ ఎక్స్పైర్ అయిపోయింది లాస్ట్ నంబర్లు చెప్పండినో, రకరకాల వేషాల్లో రకరకాలుగా కొందరు వచ్చి మీ ఆధార్ నెంబర్ చెప్పండి, పేరు చెప్పండి, మీకు పథకాలు వస్తాయి అంటున్నారు. రేపొద్దు ఇంకొకటి వచ్చేసి మీ ఇంటి పన్ను కట్టడానికి మీ వివరాలని చెప్పమని అడగొచ్చును. ఇప్పుడు స్థానికుడు లోకల్ ఎంప్లాయీనా కాదా ఒకసారి వెరిఫై చేసుకొని కంపల్సరీగా మీ డేటా చెప్తారు తప్ప వీలైనంత వరకు 99% మీ పర్సనల్ డేటా ఎవరికి ఉందని పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తారు. ఇదంతా కూడా ఈ టిట్కో హౌసెస్లో రకరకాల జాతులు, రకరకాల కులాలు మిక్స్డ్ కమ్యూనిటీ ఉన్నారు. కాబట్టి ఇక్కడున్న ప్రజలు ప్రశాంతంగా, శాంతియుతంగా ఉండాలని భావించి దానిలో భాగంగానే మేమందరం కూడా ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంది. ముందు కూడా ఇవి కంటిన్యూ చేస్తాము. థ్యాంక్ యూ.